హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వలి. నేను సోఫా వర్క్ చేస్తాను. ఒక ఓల్డ్ లెదర్ సోఫా రిపేరింగ్ చేయించాలి అంటే ఎంత ఖర్చు వస్తుంది? చాలామందికి డౌట్ ఉండొచ్చు అనమాట. ఈ వీడియోతో మీరు పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఈ సోఫా వచ్చేసి మేము దిల్సునగర్లో అయితే మేము ఈ సోఫా రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ సోఫా వచ్చేసి 3+1 అంటే 5 సీటింగ్ సోఫా అనమాట. ఇది ఈ లెదర్ మొత్తం చినిగిపోయింది అనమాట. లెదర్ హ్యాండిల్స్ కానివ్వండి, సిట్టింగ్లు కానివ్వండి, లెదర్ మొత్తం అయితే చినిగిపోయింది. టోటల్గా లెదర్ మొత్తం చేంజ్ చేస్తున్నాం ఈ సోఫాకి. ఫోమ్ వచ్చేసి మంచిగానే ఉంది, కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చినిగింది కాబట్టి ఒక 1 ఇంచ్ ఫోమ్ అయితే మేము వేస్తున్నాం అనమాట. హ్యాండిల్స్లో కానివ్వండి, సిట్టింగ్లో కానివ్వండి ఒక 1 ఇంచ్ అయితే వేస్తున్నాం అనమాట. బ్యాగ్ అయితే మంచిగానే ఉంది. బ్యాగులు అయితే ఫోమ్ మంచిగా ఉండడం ద్వారా ఓన్లీ సిట్టింగ్స్ ప్లస్ హ్యాండిల్స్ మీద అయితే ఒక 1 ఇంచ్ అయితే మేము వేస్తున్నాం అనమాట. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి లెదర్ సోఫా రిపేరింగ్కి ఒకవేళ వస్తే మాత్రం దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు చెప్తాను. అయితే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అనమాట. ఒకవేళ ఫోమ్ కాక మొత్తం ఒకవేళ ఖరాబ్ అయితేనే మీరు మొత్తం మార్పించండి. లేకపోతే మాత్రం ఉన్న ఫోమ్ నుంచి ఒక 1 ఇంచ్ చేయించుకోవడం ద్వారా మనకు అమౌంట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సోఫాలకు ఒకవేళ హ్యాండిల్స్ కానివ్వండి, ఒకవేళ సిట్టింగ్ కానివ్వండి చినిగిపోతే అంతవరకే మార్చొచ్చా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు అనమాట. ఇలాంటి సోఫాలకు మాత్రం అది కుదరదండి. ఒకవేళ సిట్టింగ్ ఒక్కటే చినిగిపోతే మాత్రం సిట్టింగ్ మటుకు చేంజ్ చేయవచ్చు. ఒకవేళ హ్యాండిల్స్ కూడా చినిగింది అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రం బ్యాగ్ కూడా మార్చాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ హ్యాండిల్ బ్యాగ్ అనేది ఒకటే పీస్లో ఉంటుంది అనమాట, అంటే అటాచబుల్గా ఉంటుంది అనమాట ఇది. అందుకనే ఒకవేళ సిట్టింగ్ చినిగిపోతే మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ వరకు అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ హ్యాండిల్ మీద కూడా ఒకవేళ రెగ్జిన్ చినిగింది అనుకుంటే మాత్రం అప్పుడు ఓవరాల్గా సోఫా మొత్తం మార్పించాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాంటి సోఫాని లెదర్ సోఫాని ఒకవేళ రిపేరింగ్ చేయించాలి అని అనుకుంటే మాత్రం ఒక 10,000 కాడ నుంచి మొదలు పెడితే మీకు 13-14,000 వరకు అయితే ఇలాంటి సోఫాలకైతే ఖర్చు వస్తుంది అనమాట. అది కూడా విత్ 1 ఇంచ్తోని విత్ రెగ్జిన్ కానివ్వండి, విత్ లేబర్ అంటే టోటల్గా అనమాట. ఒకవేళ లేదు మనకు ఒకవేళ 1 ఇంచ్ చేసినా మన సోఫాకి ఇది నడిచే అవకాశం లేదు అని మీకు అనిపిస్తే మాత్రం అప్పుడు మొత్తం చేంజ్ చేయండి. అప్పుడు ఒకవేళ ఓవరాల్గా సిట్టింగ్ మొత్తం ఫోమ్ చేంజ్ చేపిస్తే మాత్రం ఇంకొక 2,500 వరకు మీకు గెస్ట్ అయితే వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీకు అర్థమై ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సోఫాకు మేము దిల్సునగర్లో అయితే ఈ సోఫా మేము రిపేరింగ్ చేస్తున్నాము. ఈ సోఫాకు మేము వచ్చేసి 11,000కి అయితే మేము రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. 3+1 సోఫా సెట్ ఇది. ఇంకోటి ఏంటంటే లెగ్స్ కూడా దీనికి ఖరాబ్ అయ్యి ఉండే అనమాట. లాస్ట్లో సార్ వచ్చేసి ఈ లెగ్స్ కూడా చేంజ్ చేపిద్దాం అనడం ద్వారా ఇంకొక ఇంచుమించుగా ఒక 700 వరకు ఎక్స్ట్రా అయిందనమాట. మీకు ఒక 200-300 తక్కువ 12,000 అయితే ఈ సోఫా టోటల్గా అయితే మేము రిపేరింగ్ అయితే చేసామన్నమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే రీజనబుల్ రేట్లలో అయితే మేము సోఫా వర్క్ అయితే చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు బయటలో కనుక్కోవచ్చు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తుందా ఎక్కువ అనిపిస్తుందా అని అనిపిస్తే మాత్రం మీరు బయటలో అయితే కనుక్కోండి. కనుక్కున్న తర్వాతనే మాకైతే మీరు వర్క్ ఇవ్వచ్చు అనమాట. అందుకనే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో మీ సోఫా సంబంధించిన వీడియోస్ మీరు ఎన్నో చూసి ఉంటారు, చూడండి కూడా. వాళ్ళు సోఫాకు సంబంధించిన టిప్స్ కానివ్వండి, మేము మా ఛానల్లో చెప్పే టిప్స్ కానివ్వండి మీరు గమనించండి. మీకు తద్వారా మీకే అర్థమవుతుంది అనమాట. అందుకనే మా టిప్స్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక కొత్త సోఫా కొనేటప్పుడు కానివ్వండి, మీకు మా టిప్స్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు అనమాట. అదేంటంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లెదర్ రెగ్జిన్ సంబంధించినవి మంచిదా లేదంటే ఫ్యాబ్రిక్ మంచిదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు అనమాట. చాలామంది తెలియపోయి ఉండొచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి చేస్తాను. చాలామంది నన్ను కూడా అడుగుతారు అనమాట. అసలు ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు రెగ్జిన్ వేస్తే మంచిదా లేదంటే ఫ్యాబ్రిక్ వేయించుకుంటే మంచిదా అనేది కూడా చాలామంది అడుగుతారు అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇదివరకే ఒకవేళ ఓల్డ్ సోఫా మీరు రిపేరింగ్ చేయించుంటే మీరు లెదర్ వేయించిరా లేదంటే ఫ్యాబ్రిక్ వేయించిరా అనేది కామెంట్ అయితే చేయండి. ఏది మంచిదని కూడా అది కూడా కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది అనమాట. అలాగే సోఫాకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు.